మేము ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆనందం వేసింది. మా సోదరి, మా ఇంటి తల్లి. ఒక న్యాయమూర్తిగా నేను ఆమెని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆమె చేసే కార్యక్రమాలు చూసి మేము చేయలేని పని ఆమె చేస్తుందా అనిపిస్తుంది అనమాట. సమాజంలో ఉన్న అనేక రుగ్మతల్ని తన యొక్క మంచి అనే, నిజాయితీ అనే ఒక ఆయుధంతో ఖండించింది ఆమె గురించి పత్రికల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్నప్పుడు జీవితంలో ఒకసారి అవకాశం వస్తే ఆమెను కలుస్తామేమో అనుకున్నాను. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్లు చేసేవాళ్ళు, మీ ఇంటి పేరు నేరేళ్ళ కదా, మీకు ఏమవుతుంది ఆమె మొన్న మాట్లాడుకున్నాం మేము. మా పెదనాన్న గారు నేరేళ్ళ వేణుమాధవ్ గారితో కూడా ఆమె సత్సంబంధాలు కలిగి ఉంది. ఆమె యొక్క అమూల్యమైన రాకకి ప్రత్యేకంగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుడిని ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఆమెకు ముందు సత్కారం చేయాలి. మరి తీసుకురా. ఇది సత్కారమేమో మీ యొక్క అమూల్యమైనటువంటి సేవలను గుర్తించి మీరు ఈరోజు తీసుకుపోయే నిర్ణయం గాంధీజీ విలువల్ని, గాంధీజీ కలలుగన్న సమాజాన్ని, మన రేవంత్ రెడ్డి గారు మొన్న ఉస్మానియాలో ఎన్ని కష్టాలైనా పిల్లలకి విద్యని ఇస్తానన్నారు. అది గాంధీజీ కన్న కళ. దానిలో మీరు చేసే సేవలో భాగంగా మీకు ఈ సత్కారం అమ్మ. ఇదేమో ఇంట్లో సభ్యుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, బయట వాళ్ళని ఫోన్ అక్కడ పెట్టేసి నేరుగా మాట్లాడి ప్రేమతోటి అలా స్టాండింగ్. ఇదేమో అవసరం ఉంటేనే మాట్లాడాలని నోటికి ఇచ్చేయను అన్నమాట. ఇవన్నీ తెలుపుతూ వారి యొక్క అద్భుతమైన అమూల్యమైనటువంటి చక్కటి మంచి ప్రేమతో కూడినటువంటి నిజాయితీ పరులైన నేరేళ్ళ శారద గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా రాజేందర్ అన్న, పేరుకి అన్న అంటా కానీ ఎప్పుడు ఒక బిడ్డలాగానే ట్రీట్ చేస్తారు, నన్ను బిడ్డ అనే పిలుస్తారు. సో వారితో మాట్లాడడానికి ఫోన్ చేసినప్పుడు సార్ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే చెప్పారు, నేను ఫోన్ మాట్లాడగానే ఒకటే మాట అన్నారు, తల్లి మన ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకోలేదు కానీ ఆ ఇంటి పేరుతోని ప్రతి ఒక్కరు నన్ను మీ బంధువులాగా నన్ను అడుగుతూ ఉంటారు అని చెప్పి. సో మాల్యాద్రి గారు, రాజన్న, ఇంకా వేదిక మీద చాలామంది ఉన్నారు, అందరూ, ప్రభాకర్ గారు, పేర్లు ఏమన్నా చెప్తే చెప్తాను, లేదు పర్వాలేదని. ప్రభాకర్ గారు సరిపోతుందా? సరే. ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అందరికీ నా నమస్కారాలు. నమస్కారాలు. ఒక మాట తను అన్నారు చూడండి, నిజాయితీ. కానీ వాస్తవంగా నిజాయితీగా పని చేసుకుంటూ వెళ్ళే వాళ్లకు నిజాయితీ తప్ప ఏమీ మిగలదు. కానీ ఎన్ని ఉన్నా తృప్తిగా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమీ లేకపోయినా నిజాయితీగా బతికే వాళ్ళు తృప్తిగా బతుకుతారు. ఇది నేను బాగా నమ్ముతాను. కాబట్టి నిజాయితీగా ఉండి తృప్తిగా బతకాలి అనేది, ఈ దారిలో వెళ్ళే వాళ్ళు సంతృప్తిగా ఉంటారు అనేది నా బలమైనటువంటి నమ్మకము. తర్వాత ఈ సంస్థ గురించి మాట్లాడాలి అంటే, మన జాతిపిత గాంధీ గారు మొదలుపెట్టినటువంటిది, వినోబా భావే గారు, ఇంకా చాలామంది పెద్దలు. మన దేశం పేరు గుర్తుకు రాగానే ఒక మంచి నిజాయితీ, నిబద్ధత, సేవ, ఇవన్నీ కలగలిపినటువంటిది భారతదేశం అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి గుర్తుకు రావాలని మొదలుపెట్టినటువంటి ఈ సంస్థను అదే విధంగా మనము ముందుకు కొనసాగించుకుంటూ భావి తరాలకు దాని గొప్పతనం గురించి చెప్పగలిగితే అంతకన్నా ధన్యమైనటువంటి జీవితం ఏది ఉండదు అనేటువంటి విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా
గాంధేయవాదం అనేది ప్రతి ఒక్కరము ఈ సంస్థలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోదు. రాష్ట్రంలో దేశంలోనే కాదు వివిధ దేశాలకు కూడా దీని గురించి చెప్పాల్సినటువంటి బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకంటే బయట దేశాల వాళ్ళేమో గాంధేయవాదాన్ని తీసుకొని వారు నడిచినటువంటి ఆ దారి ఏదైతే ఉందో ఆ దారిలో నడవాలని చెప్పి వారి ఆలోచనలను వారి అన్నింటినీ పునికిపించుకుంటూ ఉంటే మన వాళ్ళేమో గాంధీ గారిని ఎలా బద్నాం చేయాలా, ఎలా బ్లేమ్ చేయాలా, గాంధీ గారిని ఏ రకంగా భారతదేశ చరిత్ర నుండి తీసేయాలా, కాల రాయాలా అనేటువంటి ఆలోచనతోని చాలామంది వెళ్తున్నారు. అవి సోషల్ మీడియాలలో వస్తున్నప్పుడు చాలా మనసుకు బాధ కూడా కలుగుతూ ఉన్నది. వాటిని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నాకు కూడా రావడం జరిగింది. వస్తే ఎవరైతే ఫార్వర్డ్ చేశారో వాళ్ళతో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఏమని అంటే, మీకు ఆయన గురించి ఏం తెలుసు అని ఎవడో పంపించిన దాన్ని మీరు చూసి దాన్ని మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నారు. అట్లీస్ట్ మీరు మీ కళ్ళతో చూడలేదు, ఆ గతం ఏంటో మీకు తెలీదు. మనం చదివినంత వరకు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే గాంధీ గారు లాంటి గొప్ప వాళ్ళ వల్లనే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. లేదంటే ఇప్పటికీ కూడా మనం బానిస బతుకులే బతికేవాళ్ళం. అలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎవడో అనామకుడు, అసలు చరిత్రలో అంటే పేరు లేనివాడు, ఈ దేశానికి కానీ వాడి సొంత ఫ్యామిలీకే పనికిరానివాడు ఏదో 4 మాటలు ఆయన గురించి పంపిస్తున్నప్పుడు దాన్ని మీరు ఎలా ఫార్వర్డ్ చేస్తారు? మీకు ఫార్వర్డ్ చేయడానికి కూడా ఒక అర్హత ఉండాలి. మీకు ఏం తెలుసని ఫార్వర్డ్ చేస్తున్నారని నేను చాలా సందర్భాలలో మాట్లాడడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, గాంధీ గారి చరిత్రను అంటే ఆయన ఒక క్యారెక్టర్లెస్ అనేటువంటి విషయాన్ని పదే పదే సోషల్ మీడియాలో చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నం జరుగుతుందో ఈ గాంధేయవాదులందరూ మీరు పూనుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, స్వాతంత్ర పోరాటం కోసము వారు ఏ రకంగా కష్టపడ్డారో వారి విలువలని కాపాడడం కోసము, వారి గొప్పదనాన్ని కాపాడడం కోసము, ఆ గొప్పదనాన్ని రాబోయేటువంటి తరానికి చాటి చెప్పడం కోసము మనం అందరం కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే కొంతమంది కాలేజ్ పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉంటే గాంధీ గారి గురించి చాలా అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ సందర్భంగా నేను అనవచ్చా అనరాదా తెలియదు, మీడియాలో రాకూడదు ఈ మాట, మన వరకు మనకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఆ ముసలోడు ఇలాంటి పదాలు వాడుతున్నాడు. అది చాలా మన చరిత్రకు కానివ్వండి, మన దేశానికి కానివ్వండి, భావి తరాలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి చాలా నష్టమయ్యేటువంటి విషయాలు. కాబట్టి వాటన్నింటినీ ఎదుర్కోవాలి అంటే మీరందరూ సమాజంలో చాలా యాక్టివ్గా ఉండి అలాంటి విషయాలు ఎప్పుడైనా కానీ వాట్సాప్లో కానీ సోషల్ మీడియా కానీ పేపర్లో కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా గాంధీ గారి గొప్పతనం ఎక్కడ అవసరం పడితే అక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన వల్ల కొంతమందికి అన్యాయం జరిగింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి, అలాంటి వాళ్ళకు అనేటువంటి అవసరం లేని మాటలను కూడా ఒక అపోహ కూడా అనకూడదు, అది వాస్తవం అనే విధంగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కూర్చొని మాట్లాడినప్పుడు నువ్వు లేవు, నేను లేవు, నువ్వు ఏదో ఒకటి అల్లి ఆయన చరిత్రను మనము మసక చేసే విధంగా ప్రయత్నం చేస్తే చేయడానికి ఆయనేమో అనామకుడు కాదు, ఈ దేశానికి స్వాతంత్రము తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. కావాలనుకుంటే ఆయననే ఏ పదవిలో అయినా కానీ వెళ్ళేవారు, కానీ ఏ పదవి వద్దని కేవలం ఆ లంగోటీతోని ఆ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తికి మనము ఏ రకంగా కూడా ఒక చెడు అనే పేరుని రాకుండా చూడాల్సినటువంటి అవసరము, ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చెప్పేటువంటి విషయాన్ని మనం అందరము తీసుకోవాలి బాధ్యతగా అనేటువంటి మాట చెప్పుకుంటూ, మీ మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. సోషల్ మీడియాలలో మీరు కూడా ఆయన చేసినటువంటి మనకు తెలిసినవి చాలా తక్కువ, పాఠ్య పుస్తకాలలో ఉన్నాయి కానివ్వండి, మనకు తెలిసినవి కానివ్వండి చాలా తక్కువ, కానీ ఒక ట్రెజరీ లాగా మన దగ్గర గాంధేయవాదుల దగ్గర ఫౌండేషన్ దగ్గర ఆయన జీవిత చరిత్ర, ఆయన ఇంకా బయటకు రాని విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నింటి మీద
చిన్న చిన్న రీల్స్, చిన్న చిన్న కంటెంట్స్ తయారు చేయండి. ఒక సోషల్ మీడియా వింగ్ని పెట్టుకుందాం కావాలంటే, తయారు చేసి భావి తరాలకు అవి చేరే విధంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యతను మనం అందరం తీసుకున్నామని చెప్పి తప్పకుండా ఇదే నిజాయితీతో, ఇదే నిబద్ధతతో ఖచ్చితంగా నా బాధ్యతను నిర్వర్తిస్తానని, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఇప్పటికైతే ఈ రాష్ట్రం వరకు బాధ్యత, స్టూడెంట్స్ అనేవాళ్ళు, పిల్లలు అనేవాళ్ళు ఒక చాలా కోమలమైనటువంటి వాళ్ళు. వాళ్లకు ఈ వయసులో గనక మనము అండగా నిలబడకపోతే వాళ్ళు ఎటువైపు వెళ్తారో కూడా మనకు తెలియదు. తల్లిదండ్రులు ఏ బాధ్యతలో ఉన్నా సరే, ఏ జాబ్లో ఉన్నా సరే, టైం ఉన్నా సరే, టైం లేకపోయినా సరే, టైం కేటాయించాల్సిందే స్టూడెంట్స్ అనే వాళ్లకు. అంతేకాకుండా టీచర్స్ అనేవాళ్ళు, లెక్చరర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్లకు మంచి చేసే విధంగానే వెళ్ళాల్సిన బాధ్యత సొసైటీ అంతా తీసుకోవాలని చెప్పుకుంటూ, దానికి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ లేకపోయినా కానీ యాజ్ ఎ నేరెళ్ళ శారదగా తప్పకుండా వాళ్లకు అండగా ఉంటానన్నటువంటి మాట మీకు చెప్పుకుంటూ నన్ను ఇక్కడ పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేడం నిజాయితీ గురించి చెప్పారు. నిజాయితీ అనే ఒక కవిగా నిజాయితీ అనే పదంలో మొదటి అక్షరం ని, ఆఖరి అక్షరం టీ. మీరు నీతిగా ఉంటే ఆ రెండు అక్షరాల మధ్య ఉన్న జాయ్ అంటే ఆనందం, నీతిగా ఉంటే ఆ జాయ్ ఆనందం మీకు వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. అదే ఆమె చెప్పింది. సో నిజాయితీగా ఉంటే ఆనందాన్ని మనం పొందుతాము. అదేవిధంగా వారు సూచించిన విధంగా నేటి నుంచి మనమందరం కలిసికట్టుగా మన హృదయాలన్నీ ఒకటై ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిరంతర కృషితో మంచి సాధనతో విజయవంతం చేయబోతున్నామో, అదేవిధంగా చరిత్రను ఎవరైనా తిరగరాయాలని చేస్తున్న ప్రయత్నాలు కానీ, చేయబోయే ప్రయత్నాలు కానీ అందరం ఖండిస్తున్నాము, ఖండిద్దాం. మరియు మేడం చెప్పినట్టు నాకు చాలా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు 3 minutes 2 minutes మాట్లాడి నాకు పంపిస్తే వాటన్నింటినీ అన్ని ఛానల్స్లో రిలీజ్ చేస్తాను. మరియు మీకు ఇందాక చెప్పినట్టుగా అన్ని దేశాల్లో మనం వింగ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఆల్రెడీ నార్త్ కెరోలినా స్టేట్లో యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉదయ్ కుమార్ రెడ్డిని అపాయింట్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి దేశంలో మన వింగ్స్ ఏర్పాటయ్యి అహింసతో అనే ఆయుధంతో శాంతియుతంగా ఏ విధంగా ఆ మహనీయుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి ఇచ్చారో, మరి తెల్లవాళ్ళు పోయి ఈ నల్లవాళ్ళు వచ్చి మనల్ని వారి యొక్క చరిత్రని కించపరిచే విధంగా చేస్తున్నారో, మరి ఆ ప్రాణాలను సైతం త్యాగం చేసినా కానీ ఆ స్వాతంత్ర ఫలాలు మనకు అందటం లేదు. మరి మేడం చెప్పారు, ఈ రాష్ట్రంలో నేరళ శారదగా కానీ, ఉమెన్ కమిషన్ చైర్మన్గా కానీ విద్యార్థుల కోసం అహర్నిశలు కృషి చేస్తారని అది చాలా ఆనందం వేస్తుంది. మనకు ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసినందువల్ల వారితో నాకు పరిచయం మాట్లాడటం జరిగింది. వారు ఏ విధంగా సూచించారో గాంధీజీ గారి కోసం నిజాయితీతో మేము వేదిక మీద నుంచి చెప్తున్నాను. ఈరోజు ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ అడగడం లేదు, ఎవరిని అడగబోము. 1,00,000 విగ్రహాలను కూడా మీరే తీసుకొచ్చి మీరే అక్కడ ప్రదర్శన చేసి మీ విగ్రహాలు తీసుకొచ్చేటట్టు ఒక సైంటిఫిక్గా ఒక స్కీమ్ తయారు చేసి ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి గాంధేయవాదిని, అంతేకాకుండా కొంతమంది గాంధేయవాదులు కాని వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళని కూడా మేము సత్కరించి వాళ్ళల్లో మార్పు తెచ్చి ఈ రోజు నుంచి మీరు గాంధేయవాదిగా మారి సమాజం గాంధీజీ కళ్ళ కన్నా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళని కృషి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. మా సర్టిఫికేట్ అమ్మ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికేట్లో ఉన్న వర్డ్స్ చూడండి. ఈ వర్డ్స్ అన్నింటిలో ఏదైనా మాలో ఎవరిలో అయినా కానీ ఈ లోపం ఉంటే ఆ సర్టిఫికేట్లో ఖచ్చితంగా వాటిని మేము అచీవ్ చేయడానికి కృషి చేస్తాం. ప్రతి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్లో ఏమి గాంధీ గారు కోరారు దానికి సంబంధించి మీలో కొన్ని ఉన్నాయి, మేము గుర్తించాము, మిగతాది మీరు సాధించండి అని చెప్పడమే ఆ సర్టిఫికేట్. గాంధేయవాదుల్ని సత్కరించుకోవాలంటే
సమాజాన్ని సత్కరించడం, ఆ దేవుణ్ణి సత్కరించడం, దేవుణ్ణి మనము ప్రార్థించడం అని చెప్తూ అమూల్యమైన సందేశం. నా జీవితంలో దాన్ని ఒక తీపి గుర్తుగా నేను కలస్తానో లేదు. ఎందుకంటే ఒక జడ్జిగా చేసి రిటైర్ అయ్యాం కాబట్టి మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. యాజ్ అడ్వకేట్గా సుప్రీంకోర్టులో చేస్తున్నా ఎవరైనా ఇష్టపడినా కానీ వాళ్ళపై కలవలేము. కానీ ఆ భగవంతుడు ఈ విధంగా తమని కలిసేదానికి ఒక అవకాశం ఇచ్చారు. దీన్ని చాలా సద్వినియోగం చేసుకుంటామని మనం చేస్తూ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. మీ యొక్క అమూల్యమైన సహకారం ఈ లక్ష విగ్రహాల ప్రదర్శనకు కానీ, ఆ 4 రోజులు జరిగే మేళా, ఈ రైతు ఉత్పత్తులు కానీ లేకపోతే స్వదేశీ మేళాకు సంబంధించి మీ సహకారం మాకు అందించాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. కొంచెం సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మన చీఫ్ సార్ రాజన్ గారికి ప్రముఖ పెద్దలందరితో వేదిక మేము మర్చుకుంటున్నందుకు మాకు ప్రధానంగా చాలా గర్వంగా ఉంది. అలాగే మా చైర్మన్ గారు రాజేందర్ రెడ్డి గారికి, యానాల ప్రభాకర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారికి, తర్వాత రాజలింగయ్య గారికి, అలాగే యువజన కాంగ్రెస్ ముఖ్యంగా శ్యామ్ గారు రాష్ట్ర కార్యదర్శి, తర్వాత మాజీద్ గారు జనరల్ సెక్రటరీ గారు, యూపీ నేషనల్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ వచ్చారు. వాళ్ళ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అంటే శ్రీనివాస్ నేషనల్ ప్రెసిడెంట్, వాళ్ళు కూడా రండి పైకి. ముఖ్యంగా మాకు తోడ్పాటును అందిస్తున్నటువంటి యువజన మిత్రులందరికీ రవితేజ రెడ్డి గారు, అలాగే వెర్మరెడ్డి సంతోష్ గారు, ఇవాళ నూతనంగా వచ్చిన మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మిత్రులారా, గాంధీజీ సూచించినటువంటి ఆంధ్రజ్యోతి చీఫ్ రిపోర్టర్ మరియు వాళ్ళ మిత్రులు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా పైకి రావాల్సి కోరుతున్నాం. 2 ఛానల్ తీసుకోండి అయ్యా. ఇంకెవరైనా ఉన్నారా? మిస్ అయ్యారా? అట్లా ఉన్నాయి. ఇప్పుడు వేదిక పైన సంజయ్ మాట్లాడడానికి ఇప్పుడు 5-6 ఆటంకాలు వచ్చినాయి. మరి రేపు 41వ రోజు జరిగే కార్యక్రమం చాలా ఆటంకాలు వస్తాయి. ఎన్ని ఎదుర్కోవడానికి మీ యువశక్తి అవసరమో మీ యువశక్తిని ప్రకటించాలి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, 200 మంది జరిగే కార్యక్రమంలో ఇబ్బందులు ఉంటే రేపు ఒక 10 లక్షల మందిని ఆహ్వానించే కార్యక్రమంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఎన్ని ఇబ్బందులు తట్టుకోవాలంటే మీ శక్తి ఎంత అవసరం ఉందో ఆ శక్తిని మీరు ప్రకటించండి. మీ ఓపికను కూడా ప్రదర్శించండి. అయితే మన పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు సూచించినట్టు ఓపిక చాలా ముఖ్యం. గాంధీ చెప్పిన ప్రధాన సూత్రాల్లో సత్యం, అహింసతో పాటు ఓపిక ఉంది. కావాల్సినంత ఓపిక మా దగ్గర ఉంది, ఇబ్బంది ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి. ఒక్క రోజుతో అయిపోయే ప్రోగ్రాం కాదు ఇది, 4 గోడల మధ్యలో పెట్టి. అయితే గాంధీజీ గారు ఒక సూక్తి చెప్పినట్టు కొండంత ఆశయం కంటే ఘోరంత ఆచరణ విన్నాని గాంధీజీ గారు మనకు సూచించడం జరిగింది. కొండంత ఆశయం మన ముందుంది, ఘోరంత ఆచరణ మనకు ముఖ్యం. కాబట్టి కావాల్సినంత ఓపిక ఉంది, కొండంత ఆశయం ఉంది, ఆచరణ కూడా అలాగే ఉంది. రాష్ట్రంలో గల పరిస్థితులు, దేశంలో రాష్ట్రంలో పరిస్థితులు ఇలా మీరు అనుకున్నంత సాధారణ పరిస్థితుల్లో యువత లేదు. యువత అనేక పరిస్థితుల మధ్య నలుగుతున్నది. ఒక పక్క డ్రగ్స్, ఒక పక్క బెట్టింగ్స్, ఒక పక్క ఉపాధి అవకాశాలు లేక అనేక సమస్యలు ఉన్న యువత ముందు. ఇవాళ మీరు అనుకున్నటువంటి గాంధీజీ గురించి ఆలోచించే పరిస్థితులు ఇవాళ యువత లేదు. ఆ గాంధీజీ గురించి ఆలోచింపజేయడానికే
మీ గగనం కట్టుకొని పూనుకొని ఇవాళ అనేక మంది యువకులు రాష్ట్ర వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన శ్యామ్ గారు, మాజిద్ గారు, చుడకత్తులు లాంటి యువకులను దిగినాం. 100 మంది యువకులు ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్నాం. రాజేంద్ర రెడ్డి గారి ఆశ్రమంలో మొదలైనప్పుడు మేము 10 మంది యువకులు ఉన్నాం. ఇవాళ అన్ని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, ప్రతి మండలంలో మా కమిటీ ఉంది. ఇవాళ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ అనేది ఒక సంస్థ కాదు. ఇవాళ సమాజానికి అవసరమైనటువంటి ఒక వ్యవస్థ, సమాజాన్ని కుళ్ళగొడుతున్నటువంటి అనేక సమస్యల మీద ఒకటే ఒక పోరాటం. ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ ఎంచుకున్నటువంటి గాంధీ లక్ష్యాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలే ఇవాళ సమాజాన్ని కాపాడగలుగుతాయి. సమాజంలో ఇవాళ అనేకమైనటువంటి గాంధీజీ మీద వస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు, గాంధీజీ మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు, గాంధీజీ మీద నడుస్తున్న రాజకీయం, గాంధీజీని అడ్డుపెట్టుకొని గాంధీజీ మహాత్ముడు ఎంత గొప్పవాడంటే అతను జీవించినంత కాలం గొప్పవాడే, దేశానికి స్వాతంత్రం అందించి జాతిపిత అయిండు. ఇప్పుడున్నటువంటి అనేక అబద్ధవాదులకు, అనేక శక్తులకు కూడా ఇప్పటికి కూడా ఆయన ఆయుధంగా మారి ఆయన చెడు ప్రచారం చేసుకుంటూ కూడా వాళ్ళకి మంచి చేస్తుండు. ఏది వ్యతిరేక శక్తులకు వాళ్ళు వాడుకుంటారు, గాంధీని చెడుగా వాడుకుంటారు. అయినా కూడా వాళ్ళ మంచి కోసం అంటే గాంధీజీ అక్కడ కూడా ప్రయోజనం చేకూరుస్తాడు. అడుగడుగున గాంధీజీ జీవితంలో ప్రయోజనం, సమాజ శ్రేయస్సు కొరకు ఆయన పనిచేసిండు. ప్రతి విషయంలో గాంధీ సమాజం కొరకు ఆలోచన చేసిండు. ఇవాళ సమాజాన్ని సురక్షితంగా మనం బయట సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద మనం పోరాటం చేయాలంటే ఈ గాంధీజీ మీద సోషల్ మీడియాలో ఇందాక శారదక్క చెప్పినట్టు మనం ఈ పోరాటం చేయగలుగుతాం. కానీ పోరాటం చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? సోషల్ మీడియాలో పోరాటం చేయడం వల్ల, స్లైడ్స్ పెట్టడం వల్ల, రీల్స్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఇవాళ 1,000 నుంచి ప్రకటించాలి, యువతని గ్రామాన కదిలించాలి. ఇవాళ మన సార్ గారు, మాల్యాద్రి గారు, మన సార్ గారు ఇంత పెద్ద వ్యక్తి, ఇటువంటి వ్యక్తితో మేము ఇలా ఇంత చిన్న వయసులో మేము ఈ వేదికను మర్చుకోవడం మాకు ఒక విధంగా చాలా మాకు సంతోషంగా ఉంది, ఇంకొక విధంగా బాగా ఉంది. ఎందుకంటే మిత్రులారా, ఇవాళ ఈ 4 గోడల మధ్య జరిగినటువంటి సమావేశం అనేక మంది గాంధీవాదులు ఇక్కడికి వచ్చారు, అనేక మంది గాంధీవాదులు మాట్లాడారు. కానీ మా సిద్ధాంతం ఏంటంటే కొండంత ఆశయం, కోరంత ఆచరణ. ఇవాళ యువతలో కంప్లీట్ గా ఇక్కడ ఈ గాంధీవాదం మీద, ఎటువంటి గాంధీ లక్ష్యాల మీద అవగాహన లేదు. అటువంటి ఆశయాన్ని మేము ముందు పెట్టుకొని గాంధీజీ ఆశయంలో ఈ కొండంత లక్ష్యంలో ఘోరంత ఆచరణ మేము సాధించాలనే దిశగా సార్ లాంటి పెద్దవాళ్ళు, మా గున్నారాయణ రెడ్డి గారు అడుగుజాడల్లో, ప్రభాకర్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు ముందుండి మమ్మల్ని నడిపిస్తే రాష్ట్రంలో పెను మార్పు తీసుకొస్తాం. దేశంలో ఈ మార్పు చాలా అత్యవసరం, రాష్ట్రంలో అత్యవసరం, దేశంలో కూడా అత్యవసరం. కానీ గుర్తించే పరిస్థితుల్లో కూడా మనం లేమంటే కానీ రాజకీయ లబ్ధి కోసం అనేక రాజకీయ పార్టీలు గాంధీని వాడుకొని అనేకమైనటువంటి వాళ్ళ లబ్ధి చేకూరడానికి రాజకీయ లబ్ధి కోసం ఇలా పోరాటం నడుస్తుంది తప్ప ఎక్కడ సమాజం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంస్థ ఏదైతే గాంధీ లక్ష్యాలు మనకు శరణ్యంగా మారినాయి కాబట్టి సార్ అనుకున్న విధంగానే సార్ ఏదైతే ఒక ప్రోగ్రాం 1,00,000 విగ్రహాలది ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ఒక విగ్రహం కాదు అది, ఆ సుస్థిర గాంధీ సుస్థిర విజ్ఞాన కేంద్రం అది. ఆ గాంధీ సుస్థిర విజ్ఞాన కేంద్రంలో ఏముంటాయి అంశాలు అనే దాని మీద మన పెద్దలు సార్ లాంటి వాళ్ళు ముందుకెళ్తుంటే వాళ్ళు అడుగుతాడని నడవడానికి మేము అనేక లక్ష్యాలను ఛేదించడానికి మేము రెడీగా ఉన్నాం. అనేక మంది యువతతో ఈ మంది యువకుల్లో మేము మార్పు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా సవినయంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. వారు మాట్లాడుతుంటే 40 ఏళ్ల క్రితం ఢిల్లీలో మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు అక్కడ ఎలక్షన్లు నిలబడ్డప్పుడు ఆ యూత్ ఫోర్స్ కనబడుతుంది. మీ ప్రచార కమిటీ మధు యాష్కి నాకు జూనియరు, మేము ఇద్దరు కలిసి పనిచేయడం జరిగింది. నాకు ఓటేసాడు అప్పుడు. మరి మిత్రులారా, రాబోయే రోజుల్లో మరి రాష్ట్రమంతా 2 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి యూత్ తరఫున మీరు మాకు ప్రామిస్ చేసిన విధంగా మీ వాళ్ళని సహకరించి అక్కడ ప్రతి ప్రోగ్రాంలో ఇట్లే సత్కారాలు జరిపి గాంధీవాదాన్ని తెలుసుకొని ప్రతి డిస్టిక్ నుంచి ఒక 2000 నుంచి 3000 విగ్రహాలు ఆ రోజు వాళ్ళు తీసుకురావడం, ప్రదర్శించిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తాం. అదేవిధంగా ఆ రోజు వచ్చే ముఖ్య అతిథులతోటి ఎంతమంది విగ్రహాలు ఎలా తీసుకొస్తారో చూసి సీటింగ్ అరేంజ్మెంట్స్లో కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడటం కానీ మాటామంతి కానీ అవన్నీ కూడా జరగబోతున్నామని చెప్తూ మీ సహకారాన్ని అర్థిస్తూ మహిళా నాయకురాలు మేడం మన పేరేంటి ప్రవళిక గారు, మా గాంధీజీ గారు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా more than 42% వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చారు, మాట్లాడాల్సిందే మీరు. అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మక్క వెంకట.
నేను వేదికను ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇంకా అంటే ఇక్కడ మహిళలు చాలా తక్కువ ఉన్నారు, దాన్ని నేను ఒప్పుకుంటాను. నెక్స్ట్ ప్రోగ్రామ్కి మాత్రం మా మహిళలు పెద్ద ఎత్తున వస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సంజయ్ రెడ్డి గారికి వారి టీంకి రాజన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. రాజన్ గారి స్థాయి ఏంటంటే ఏదో ఒక రోజు ఆయన మనం గవర్నర్గా చూడబోతున్నాం. అంత పెద్ద స్థాయి అయినా కూడా మనం కోరిన వెంటనే వచ్చేవారు. మనకు అందడం జరుగుతుంది. సార్ ఒక్క యాదగిరిగుట్టలో జరిగిన ప్రోగ్రామ్కి స్ఫూర్తినిచ్చి సహకరించింది రవి గారికి ఎప్పుడు నా జీవితంలో మరవలేదు. ఈ కార్యక్రమం ఇంత దూరం వచ్చిందంటే ఆ రోజు రవి గారి యొక్క స్ఫూర్తి. వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు అన్న గారు. రాజేష్ గారు భూదాన్ ప్రజల్లో రాష్ట్రపతి గారు వచ్చి మన కార్యక్రమంలో పాల్గొన్నారంటే అన్నగారండి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి అన్నగారికి సీనియర్ రిపోర్టరు రమేష్ అన్న గారికి మరి గౌరవ అతిథులచే సన్మాన కార్యక్రమం జరుగుతుంది. చాలా సీనియర్ రిపోర్టర్ రమేష్ గారికి గౌరవ చైర్మన్ గారి చేతుల మీదుగా సన్మాన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రాజేష్ అన్న వాళ్ళ టీము దయచేసి అందరూ ఒకసారి రావాల్సింది కోరుతున్నా. భూదాన్ కొంచెం మన రాజేష్ టీం గారికి టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రూప్ సార్ రైట్ థ్యాంక్ యూ అన్న. రండి నేను నిన్న ఒక ఫోటో తీసుకున్నప్పుడు పాపం ఫ్యామిలీ ప్రతినిధులు అయితే నాతో పాటు పోయేంత వరకు ఉండాలి. ఎవరైనా వేదిక మీద చిరుపిరు అంటే వాళ్ళు నిజంగా ఈ ప్రోగ్రాం జరగడానికి వచ్చిన వాళ్ళని భావిస్తాను. మీరు ఏమైనా అనుకోండి, దయచేసి ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి వచ్చిన వాళ్ళైతే మీరు వేదిక మీద దిగేంత వరకు ఉండాలి. లేదు ఈ ప్రోగ్రాం జరగబడుతుంది. మీరు సోషల్ ఫోరం వాళ్ళు సుమారు 10,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలలో సోషల్ ఫోరం వాళ్ళు గాంధీ విజన్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ప్రభుత్వ అనుమతితో. అటు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గిరిధర్ గౌడ్ గారు మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర సాహిత్య కన్వీనర్ మన పి గిరిధర్ గౌడ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ లక్ష విగ్రహాల తయారీలో భాగంగా మా మేకల కృష్ణ గారిని సాధారణంగా గౌరవిస్తాం. అన్నా మీరు వచ్చావు ఓపికత కూర్చోండి. ఇంకెవరు అన్నా యాదగిరిగుట్టలో జరిగినటువంటి బాపుబాట సావనిని ప్రత్యేకంగా తీసి మంత్రుల యొక్క అభిమానం చూడడమే కాకుండా మన గాంధీ సంస్థల గురించి ప్రాచుర్యం తీసుకురావడం జరిగింది. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. రేపు జరగబోయే కార్యక్రమం కన్నా మీరు ప్రతిరోజు మీరు ఈ యొక్క పత్రికా ప్రకటన చేయాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ దగ్గరకు వచ్చి కొనుక్కపోతారు, విగ్రహాల గురించి ఇబ్బంది లేదు, దయచేసి అలా భావించద్దు. మీలాగా స్వచ్ఛందంగా ఇప్పటికి 20 మంది కళాకారులు రావడం జరిగింది అన్న సర్టిఫికేట్ జరిగింది. మీరు ఏ మాత్రం అనుమానపడద్దు. ఒకవేళ ప్రభాకర్ రెడ్డి ప్రాణం పోతే తప్ప ఈ కార్యక్రమం ఆగదు. 1,00,000 విగ్రహాలు 1,00,000 మంది గుండె నుంచి కదిలించి మీకు ఇక్కడ విగ్రహాలు కొనుక్కపోతారు. కాకపోతే సమయం పట్టొచ్చేమో కానీ ఈ కార్యక్రమం ఆగదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ విధంగా సహకరించారో అంతకంటే రెట్టింపు స్థాయిలో మాకు కూడా సహకరించాలని హృదయపూర్వకంగా ఇంకో చాలా మంది
పిల్లల్ని బాబు సాయి సాయి ఇద్దరు సాయిలు శేఖర్ సతీష్ మన సతీష్ పవన్ భవానీ ప్రవళిక దయచేసి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ టీం ఎవరున్నారో ఒకరొకరు పిలుచుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. వారు ఏమంట శ్రీమతి మైనేని వాణి గారు, మీరు వారితో ఉండాలి మేడం. మైనేని వాణి గారు, సాయి ఇద్దరు సాయిలు, పొన్నం సాయి, కే సాయి, సతీష్, పవన్, శేఖర్, భవానీ. నేను అయితే అన్న నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సన్మానం అయిందా? ఇప్పుడు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సతీష్ రెడ్డి పవన్ సెంటర్లు మీరు పిల్లలు సెంటర్లో పెట్టండి. మీరు చైర్మన్ సెంటర్లో మన మళ్ళా ఒక్క నిమిషం నిద్రపోకుండా పనిచేసేటువంటి బ్యాచ్ వీళ్ళకి మీరందరూ ఎంత గట్టిగా చప్పట్లు కొడితే మన గాంధీవాదాన్ని మన చేసే పని ముందు తీసుకెళ్తారు. ఇది సోషల్ ఫోరం మా ఎంకరాక జీవికి ఎట్లా పని చేస్తారు మా పిల్లలని గాంధీవాదం. ఎవరికైనా పొరపాటున 2 వచ్చినాయి కొన్ని సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వండి. మళ్ళీ అయ్యో నాకు 2 వచ్చినాయి సార్, చూడండి అందరూ ఫోటో కలిసి చూడండి. ఒకటి గ్రూప్ ఫోటో అందరు గ్రూప్. తర్వాత సతీష్ నిర్వహణ ఇంకా నరసింహాన్ని ఇంకొక మర్చిపోయినా మనం ఇంకా సార్ పర్ఫెక్ట్గా ఫోటో దిగండి అని ఒక్క నిమిషం దిగండి. మీరు ఫోటో దిగే మధ్యన డిస్టర్బ్ చేయకుండా ప్లీజ్. వేదికపైకి మీ టీం రావాల్సిన కోరుతున్నాం. ఏదో భిక్షపతన్న జరుపుకుంటున్న మా తులసిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లే మరో స్వాతి మా ప్రాణ స్నేహితురాలు, ఆమె కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి ఇరువురికి రండి మీ అందరి తరపున కరతాళ ధ్వనులతో వారికి ఈ అమ్మాయికేమో అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. దుర్గా పైకి రావాలి. నువ్వురా 2 ఛానల్ తీసుకోండి. సర్టిఫికేట్స్ భాగ్య అనే హీరోయిన్ వచ్చే ముందర సో ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ సర్టిఫికేట్లో ఏ పదాలైతే మేము వాడాము అవన్నీ మీలో ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఒకవేళ ఏమైనా లేకపోతే అవి ఏర్పాటు చేసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. ఇదేంటంటే ఈ కీ చైన్ రిజెక్ట్ చేశారా? నోటికి తాళం వేయండి. అట్లా సెల్ ఫోన్ స్టాండ్స్ చెప్పన్నాను. సెల్ ఫోన్ స్టాండ్స్ కూడా అందరికి ఇస్తాము.
అది మీకు అందరూ తెలిసినట్లా ఫోన్లు దూరంగా పెట్టి భర్తలు భార్యల్ని, భార్యలు భర్తల్ని, లేకపోతే సమాజంలో ఉండే వాళ్ళందరినీ ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలని చెప్పేవాడిని. నిన్న కొత్త విషయం తెలుసుకున్నాను. కొత్త చిరునవ్వుతో వీలు కాదు, చిరునవ్వు ప్రేమతో ఉండాలి. అది దరహాసం అన్నీ కలిపి ముఖంపై కళ్ళల్లో ప్రతిధ్వనిస్తూ కాంతుల్లో వెలుగుతూ అన్ని దిక్కులు చల్లుతూ అవన్నీ మన హృదయంలోకి వచ్చేటట్టు చేసుకోవాలి. అలా చేస్తారు. ఈ అమ్మాయికి మీరందరూ చప్పట్లు కొట్టి బర్త్డే విషెస్ చెప్పండి అందరూ. ఆల్ ఆఫ్ యూ. వన్ మంత్ అయింది, అది రిజెక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు పెట్టారు. ఫస్ట్ మనం తీసుకున్న ఈ 1,00,000 విగ్రహాలు ఒక్క రూపాయి డొనేషన్ లేకుండా ఎవరు చేయలేని విధంగా మనం దీన్ని ఏర్పాటు చేయబోతున్నాము. దాంట్లో ఈ అమ్మాయికి కూడా చైర్మన్ ఇస్తున్నాను, ఆమెకి ఒక చైర్మన్ ఇస్తున్నాను. చాలా కమిటీలు అన్ని దేశాల్లో ఈ జరగబోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో మన యానాల ప్రభాకర్ రెడ్డి గారు, మళ్ళా ఆయన ప్రభాకర్ గారు, మళ్ళా ఇంకొక ఆయన రాజేంద్ర రెడ్డి గారు, వాళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో నన్ను చైర్మన్ అంటున్నారు. కానీ నేనున్నాను అంటే అందరూ చైర్మన్లు లెక్క. ఈ కార్యక్రమంలో ఏ మాత్రం సహాయకరించిన ప్రతివాడు వాడికి అత్యున్నతమైనటువంటి పదవి ఉన్నట్టే. వాడే గ్రేట్ మాకంటే. మేము మాటలు చెప్పేవాళ్ళం, మేము పనులు చేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు దాకా నేరళ శారద గారు వచ్చారు, అంజశ్రీ గారు వచ్చారు, చదువుకున్న వాళ్ళంతా వచ్చి వెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా మనకు ప్రామిస్ జరిగింది. అట్లే ప్రతిపక్షం నుంచి కూడా కొంతమంది నాయకులు ప్రామిస్ చేశారు. అందరూ వచ్చారు. మీరు రావటం మా అదృష్టం. ఈ సందర్భంగా విలువల గురించి తను ఒక మాట్లాడారు. సభకి నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు అయినా కూడా సార్ మీకు ఏదో టైంలో వచ్చి మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అన్నారు. మీ అందరి విషెస్ ఇంకా ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ అందరికీ ఇచ్చారు కాబట్టి నేను ఎంతో అదృష్టవంతురాలిని. ఈ స్టేజ్ మీద చూసి ఇవాళ ఇక్కడ సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నాను. నేరెళ్ళ మల్యాద్రి గారికి చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు సరాఫ్ తులసి గుప్తా. ఈరోజు ప్రోగ్రాం గాంధీ గారి విగ్రహాలు మొత్తం అంతటా దేశవ్యాప్తంగా కూడా మనం అక్కడ గాంధీ గారి గుర్తింపు ఉండాలని చాటి చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాము. దీనికి మన నుంచి అయినంత సహకరిస్తాను నేను కూడా. థ్యాంక్ యూ. నా పేరు సిద్ధిపాటి. సభకి నమస్కారము. నాకన్నా చిన్నవారికి పెద్దవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు యాక్చువల్లీ గాంధీ జయంతి సందర్భంగా ఇప్పుడున్న జనరేషన్లో గాంధీజీ చిన్నపిల్లలకు కూడా తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ అంటే జస్ట్ ఏదో మన నోట్ పైన ఉన్న బొమ్మ అని అనుకుంటున్నారనమాట. ఈ ప్రోగ్రాము మన నేరెళ్ళ మల్యాద్రి గారు సార్ గారు నిర్వహించిన 1,00,000 బొమ్మల 1,00,000 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. సో అదొకటి చాలా మంది మా ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు. గాంధీజీ చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు నేర్పించద్దు అని అన్నారనమాట. అది చాలా మందికి మొత్తం అలవాటు పోయింది. మళ్ళీ ఈ విగ్రహాలు అక్కడికి నుంచైనా మళ్ళీ ఆ కాన్సెప్ట్ వచ్చి గాంధీజీ ప్రతి ఒక్కరికి తెలవాలని మేము అనుకుంటున్నాం అనమాట. ఎఫెక్ట్ పెడుతున్నాము. దానికి చాలా మంది కృషి చేయాలి అని అనుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి నా థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరూ చాలా శక్తియుక్తులు, నైపుణ్యతలు, విలువలు గలవాళ్ళు. నాకు పర్సనల్గా వీళ్ళు చేసే కార్యక్రమాలు తెలుసు కాబట్టి వ్యాపార రంగంలో ఎంటర్ప్రినర్స్గా చాలా కష్టంతో కూడినదైనా కూడా సమర్థంగా చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. వారి యొక్క అమూల్యమైన సేవల్ని మేము గుర్తించి వారికి ఇద్దరికి కూడా 2 కమిటీలకి చైర్మన్ పదవులు ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు మీతో టచ్లోకి వచ్చి గాంధీ భవన్లో ఆఫీస్ ఉంది కాంగ్రెస్ దీంట్లో. ఎక్కడ మీ ఏరియా ఉంటే ఆ ఏరియాస్లోకి మిమ్మల్ని అక్కడ కమిటీలో వేసి అక్కడ మినిస్టర్స్ లేకపోతే అక్కడ ఎమ్మెల్యేస్తో కమిటీ వేసి ఆ ప్రాంతంలో లారీలతో విగ్రహాలు వెళ్ళేటప్పుడు మీరే అక్కడ లీడ్ చేస్తారు. రేపు ఎల్బీ స్టేడియంలో కూడా మీరే చేస్తారు. ధన్యవాదాలు. పవన్ సీనియర్ రిపోర్టర్ గారు
ఇక్కడ మన క్రీడా దినోత్సవం సందర్భంగా మా బొమ్మపాల గిరిబాబు గారికి, మన సుస్థిర క్రీడల విభాగం రాష్ట్ర కన్వీనర్ బొమ్మల గిరిబాబు గారికి మరొకసారి ఆ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అక్టోబర్ 2, 2018 గిన్నిస్ బుక్ రికార్డ్ రావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గిరిబాబు గారికి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వారి యొక్క టీం 30,000 మందితోటి గ్రౌండ్లో ప్రోగ్రామ్ చేస్తే ఒక చిన్న లేబర్ కూడా మనం పెట్టకుండా పనిచేసినాం. ఓన్లీ మీ అందరం సర్వే చేసి, అందులో ముఖ్యంగా ప్రముఖ పాత్ర గిరిబాబు అన్న యొక్క టీం. 80 మంది పీఈటీలు, 200 మంది పిల్లలు స్వచ్ఛందంగా వారం రోజులు సర్వే చేశారు. మరి మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా, మనసు ఒప్పట్లే మనం చేయాలి. థ్యాంక్ యూ. స్పందించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గాంధీ గ్లోబల్ ఈ సంస్థ సైన్యాధ్యక్షుడు, మా అందరికీ స్ఫూర్తిదాత అయిన యానాల ప్రభాకర్ రెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు గౌరవనీయులు జడ్జి గారు, అందరికీ కూడా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల కార్యకర్తలకు, స్వచ్ఛంద కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు నేను ఫిజికల్ డైరెక్టర్గా క్రీడాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏదైతే 2018 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ప్రధాన పాత్ర పోషించే అవకాశం నాకు గాంధీ గ్లోబల్ సంస్థల ద్వారా వచ్చినందుకు ఈ సంస్థకు ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అదొక్కటే కాకుండా మనము ఈ గాంధీ గ్లోబల్ సంస్థల రాష్ట్ర క్రీడా విభాగం నుండి రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో కూడా వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు, అలాగే క్రీడాకారులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అన్ని జిల్లాల్లో కూడా మా కమిటీలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం, ముఖ్య విశేషం ఏంటంటే, మనము కరోనా టైంలో స్తబ్దుగా ఉన్న సమయంలో ఈ క్రీడా విభాగాన్ని ఏర్పాటు చేసుకొని 3 సార్లు, రెండోసారి ఇదే రవీంద్ర భారతిలో రాష్ట్ర స్థాయి ఉత్తమ క్రీడాకారులకు అవార్డులు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత మన బిర్లా మందిర్లో చేయడం జరిగింది. ఇదంతా కూడా గాంధీ గ్లోబల్ సంస్థల్ని, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చేస్తున్న వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలని గ్రాస్ రూట్లో తీసుకుపోవడానికి, క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి, మామూలుగా చెప్పాలంటే మాస్ లెవెల్లో తీసుకుపోవడానికి మా క్రీడా విభాగం గత 5 సంవత్సరాలుగా ఎంతో కృషి చేసింది. ఆ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల్ని మా యొక్క క్రీడా విభాగం ద్వారా మూలకు, గ్రామానికి, పల్లెకు చేర్చామనే విషయాన్ని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఆ రకంగా నాకు గొప్ప అవకాశాలు కల్పించిన మా అన్న రాజేంద్ర రెడ్డి అన్నకు, అలాగే మా ఇంకో అన్న యాదాల ప్రభాకర్ రెడ్డి గారికి, ఈ స్వచ్ఛంద కార్యకర్తలకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మారుమూల ప్రాంతాలకు ఈ గాంధీ గ్లోబల్ సంస్థల నినాదాలు తీసుకెళ్ళడానికి మేము జాతీయ క్రీడా దినోత్సవం అయిన ఈ రోజునే ఆ రోజు స్ఫూర్తిదాయకంగా తీసుకున్నామన్నా. కాబట్టి అదే మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఈ రోజు జరుపుకుంటున్నాం. మేజర్ ధ్యాన్ చంద్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక గొప్ప జాతీయ భావాలను కలిగిన వ్యక్తి, గొప్ప దేశభక్తుడు. ఆ రకంగా ఆయన పుట్టినరోజును ఇంత గొప్పగా ఈ రోజు మనం హైదరాబాద్లో నిర్వహించుకుంటున్నాం. అంటే మనం రేపు రాబోయే రోజుల్లో అక్టోబర్ 2వ తారీఖు, అక్టోబర్ నెలలో చేసుకున్న కార్యక్రమం దిగ్విజయంగా ముందరిపోతుంది. ఇది దేశానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా ఈ గాంధీ గారి సిద్ధాంతాలను, గాంధీ గారి ఆశయాలను, గాంధీ ఆచరించిన మంచి పద్ధతులను అన్నింటినీ కూడా తీసుకుపోవడానికి ఈ రోజు పునాది పడడం, ఆ రకంగా కంకణబద్ధులు ఉన్నాయని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మక్కెన శ్రీనివాస్ గారు 1 minute మాట్లాడారు. డియర్ ఫ్రెండ్స్, గాంధీ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కరెన్సీ మీదే ఉండేది గాంధీ గారు. అంటే మనం ఈ ప్రోగ్రాం చేస్తున్న దానికి ఎట్లాంటి అవేర్నెస్ వస్తుందంటే పల్లెల నుంచి మీ అందరికీ కోఆపరేషన్ జరిగింది. దీన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసి డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే మనకున్న అధికారాన్ని 10 మందితో పనిచేయించుకోవటం, ఇలాంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళామంటే
చాలా ఈజీగా మనం అనుకున్నటువంటి ప్రోగ్రామ్ని 100% సక్సెస్ చేసుకోవచ్చు. మనకున్నటువంటి 33 జిల్లాలను బేస్ చేసుకొని ప్రతి మండలాన్ని తయారు చేసుకొని ఒక్కొక్క మండలానికి 25 మంది వాలంటీర్లను కనుక అబ్జర్వ్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా ఏదైతే మనం పూనుకున్నటువంటి కార్యక్రమం వితిన్ 15 డేస్లోనే మనం మ్యాక్సిమం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా 15 రోజులు క్వశ్చనింగ్లో ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని ముందుకు తీసుకెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ యొక్క చక్కని అవకాశాన్ని ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి, జాతికి పిత లాంటి వ్యక్తి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని ముందుకు తీసుకెళ్తే మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్న సాధించడానికి చాలా అవకాశం ఉంది. దీన్ని పకడ్బందీగా చేయండి, అందరూ సహకరించండి. దీనికి ఆర్థిక సహాయాన్ని చేయండి. అట్లాగే సమయాన్ని కేటాయించండి. సమయం ఎవరైతే కేటాయిస్తామో ఆ వ్యక్తి కరెక్ట్గా దీనికి పూనుకున్న వ్యక్తిగా చెప్పుకోవటం. సమయం కేటాయించకుండా ఫోటోల కోసమో వ్యక్తులు పరిచయాల కోసమో వచ్చేవాడు మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఎవరు? కరెక్ట్గా టయాన్ని కేటాయించి టయాన్ని సద్వినియోగం చేస్తూ కార్యక్రమాన్ని 100% ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా చేయాల్సిన నెసెసిటీ మనందరి మీద ఉంది. ఈ బాధ్యతని ఎవరైతే తీసుకొని వాలంటరీగా చేస్తామో వాళ్లే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు, వాళ్లే రికగ్నైజేషన్ స్టేజ్కి వస్తారు, వాళ్లే నెక్స్ట్ ఏదైనా మనం ఇంకో కార్యక్రమం చేసేటప్పుడు ఉపయోగపడతారు. ఇంతతో మా యొక్క ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా గురువు గారు అయినటువంటి నేరెళ్ల మారయాద్రి గారికి, అట్లాగే మా మిత్రుడు కొత్తగా పరిచయమైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి, అట్లాగే ఇంకో శరత్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఘంటసాల తర్వాత ఘంటసాల అంతటి వ్యక్తి గాంధీ గారి మీద పాటలు రాసి పాటలు కూడా పాడతారు. ఒక్క నిమిషం రావాలి, వాళ్ళు సత్కారం చేసి. థ్యాంక్ యూ సార్. 56 చెస్ బోర్డు జరిగేదాన్ని కూడా ప్రధాన పాత్ర పోషించనున్నారు. వారికి మన చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారిని సన్మానం చేస్తే కూర్చున్నాం. సెంటర్ సేంద్రియ వ్యవసాయం పైన రామజన్ గారు ఒక విషయం స్పందించాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామంలో కూడా దేశానికి పట్టుకొమ్మని గ్రామాలే. ఆ గ్రామాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా అందరూ కూడా కెమికల్తో చేస్తూ ఉన్నారు. సేంద్రీయంగా చేయడం వల్ల మీ భూమిని బాగు చేసుకోగలుగుతారు, అలాగే నలుగురికి మంచి ఆరోగ్య ఆహారాన్ని ఇవ్వగలుగుతారు. సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మంచి ఆహారాన్ని ఇచ్చే రైతులను ప్రోత్సహించే విధంగా నేను ప్రతి గ్రామంలోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఈ సభా వేదిక కింద ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు మా మాల్యాద్రి మహావలి ఇక ప్రభాకర్ రెడ్డి గారు, ఇక రాజేంద్ర గారు మా పూర్వీకులు. ఇంత కార్యక్రమంలో నేటి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బాల, అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా దుర్గా, స్వాతి అంటారు, బ్రహ్మాండంగా అందరూ ఈ కార్యక్రమానికి ఆద్యంతం ఉండి ఏప్రవం చేసినటువంటి మహానుభావులందరికీ కూడా శతధ ఒక అద్భుతమైనటువంటి జాతి గౌరవంగా చెప్పుకున్నటువంటి 10 రూపాయల కరెన్సీ నుంచి ఏ కరెన్సీలోనైనా ఒకే ఒక మహానుభావుడు మనం చూసామా? ఎంతో మందికి అది దక్కలేదు. అది జాతి గౌరవం ఈయన ఒక్కరికే. ఆయన ద్వారా ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఉండొచ్చు, కానీ వారు కూడా గాంధీ గారు ఉంటే బెటర్ అని నిర్ణయం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలన్నింటికి ఏకీభవించిన ఒకే ఒక గొప్పవాడు ఉప్పు సత్యాగ్రహం. అలాగే అహింసకి మీరు కారకులైనటువంటి సత్యమేవ జయతే అంటూ ఒక స్లోగాన్ని బయలుదేరి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు. వారి కోసం భారత జాతి ఎంతైనా సాక్రిఫై చేయాల్సిందే. ఈరోజు సాక్రిఫై చేస్తున్న మహానుభావులందరికీ అందరూ ఒక గాంధీని చూస్తున్నాను నేను. కాబట్టి 1,00,000 మంది
తో సమానం. దాని అటువంటి ఒక్కొక్కరికి ఒక విగ్రహం ఇవ్వడం, ఒక్కొక్క గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండడం, అలాగే ప్రతి ఒక్క అనధికార ఆఫీసుల్లో కూడా ఉండడం, ఇది ఒక అద్భుతమైనటువంటిది. ఇది ఒక మతానికి సంబంధించింది దానికి కాదు, ఒక గొప్ప వ్యక్తి కోసం ఒక శక్తిగా, ఒక వ్యవస్థగా మారినటువంటి వ్యవస్థ అందరికీ కూడా, దీనికి ప్రత్యక్ష పరోక్షమైనటువంటి వారందరికీ కూడా శిరస్సు వంటి పాదావందనాలు. ముఖ్యంగా ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో మమ్మల్ని కూడా మాకు ఇన్వాల్వ్ చేసినటువంటి మా యొక్క ప్రీతమైన, చెప్పండి మీరు మాట్లాడతాం, ప్రీతమైనటువంటి ఆయన అందరికీ ప్రీతమే, అది విషయం. ఆయన మనస్సులో అందరూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా గాంధీ గారి యొక్క కార్యక్రమం వెన్నంటి ఉండి ఇది నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు దీనికి మా శిష్యపరాయణమైనటువంటి మా నారాయణని అందరినీ సమాయుక్తం చేసే గాంధీ పుట్టిన దేశమా అంటే అందులో సాహిత్యం అంతా కూడా ఇలా ఉండాల్సిన గాంధీని ఇలాగా ఆయన పుట్టినట్టు ఉద్భవించినటువంటి ఈ భారత జాతి, భారతదేశం ఈ విధంగా ఉండడమా రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ పాటని మనం విన్నాం. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రూ కోరిన సంఘమాయిది. సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం, సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం. ఉప్పొంగే నదుల జీవజల సార్ ఇంకెవరన్నా పిలువని వారు సంస్థలు వేణుగోపాల్ అన్న, వేణుగోపాల్ మీరు సైట్ వచ్చినా చిరు సన్మానం అన్నయ్య రండి. Has come now. I request her to come to the dais. She is a very because she Telugu also you can understand. Okay. మన అందరము మనుషుల్లో మాత్రమే మనకు కావాలి. She protects all animals and she is a good motivator and she believes in God. She is a music director. So, hello, namaskaram. So I can thank you so much for giving me this honor. I'm very happy to be a part of this event here. I'm so sorry that I got a little late, but on this occasion, I'm seeing this certificate and I'm seeing that they are recognizing me, and I think everyone out here towards spreading the ideals and principles of Mahatma Gandhi: truth, non-violence, peace, compassion, and national unity. So, I would like to talk about, I would want to say something here that as we're talking about these values, basically these are the human values that we have mentioned here on the certificate also. So, although it is there on the certificate, I think I would want to say that these are the qualities and the values that we should imbibe within ourselves. So today, when we have gathered here for a purpose of maybe creating so many statues of Mahatma Gandhi, let us also imbibe his teachings and the principles and the values which are written on the certificate within each one of us, within ourselves, and let us spread that peace, compassion, love, happiness all around, and share these qualities and values with everybody we meet, so that we can make this world a better place to live.
So these values are not just values, these values should be reflected through our actions and behavior. So all of us should make that conscious effort to reflect these values through our behavior and actions on a daily basis. So we just need to become more conscious about it, through our actions, maybe through our speech, what we do, how we speak, how we behave with each other. And that is how we will be able to make this world a better and a beautiful place to live in. Thank you so much for having me here, sir. Thank you. The wonderful girl, Hina. ఆమె ఫోన్ చేసి అడిగేది ఏంటంటే, నా వీధిలో ఉన్న నా స్నేహితురాలకి ఇబ్బందిగా ఉంది, మీరు సహాయం చేయండి అని అడుగుతుంది. ఎవరమ్మా పేరంటే, తను రోజు చూసే కుక్కపిల్ల. వీధిలో ఉన్న కుక్కపిల్లకి ఎవరో కొట్టారట, ఎవరో తిట్టారట, దానికి ఆరోగ్యం బాగలేదు, దాన్ని హాస్పిటల్లో చేసి. దిస్ ఈజ్ ద రిక్వెస్ట్. అంటే మానవతా హృదయం కలిగిన మంచి నటి. వ్యక్తిగతంగా నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి గాంధీజీ విలువల్ని తను కాపాడుతుంది కాబట్టి ఆమెను కూడా నేను రిక్వెస్ట్ చేసి ప్రభాకర్ అన్నతోటి, మన ప్రభాకర్ రెడ్డి గారితో సంప్రదించి ఆమెను ఈ కార్యక్రమంలో ఆమెకు కూడా ఒక అత్యున్నతమైనటువంటి పదవినిచ్చి, నో ఐఎమ్ సేయింగ్ దట్ యూ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద స్ట్రీట్స్ and we protect them and their lives. I remember we requested over phone several persons requesting to give shelter to a dog which was suffering with fever in a very bad accident. So మీకెవరికైనా అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళ వీధిలో ఉండే కుక్క పిల్లకి జ్వరం వచ్చిందని, దానికి యాక్సిడెంట్ అయ్యి దెబ్బ పడిపోతుంది, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి హాఫ్ ఆఫ్ హర్ శాలరీ చాలా డబ్బు తను నదిగా సంపాదించడానికి ఖర్చు పెడుతుంది. సో అంత మంచి వ్యక్తి, మంచి సినిమాలు చేస్తుంది.